హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ పావని శ్రీకాంత్. 1 వీక్ కుక్కర్ రెసిపీ ఛాలెంజ్లో డే 2 పొంగల్ విత్ చట్నీ. ఇంకెందుకు లేటు, వచ్చేసాయండి. మీలో ఎవరైనా పొంగల్ ఫ్యాన్స్ ఉన్నారా? కామెంట్ చేయడం మర్చిపోకండి. ముందుగా పెసరపప్పు బియ్యం 2 కలిపి 1/2 కప్ తీసుకున్నాను. ఇప్పుడు నేను నీట్గా 2 టైమ్స్ వాష్ చేసుకుంటాను. ఎంత క్లీన్గా నీట్గా వాష్ చేసుకుంటే అంత బాగుంటుంది. నేనైతే పొట్టు పెసరపప్పు తీసుకున్నాను. టేస్ట్ అయితే నార్మల్ పెసరపప్పు కన్నా ఇది టేస్ట్ ఎక్కువ అనిపిస్తున్నట్టు నాకు అనిపించింది పర్సనల్గా. అందుకోసం నేను ఎప్పుడు ప్రిపేర్ చేసినా నేను ఇలానే ప్రిపేర్ చేస్తాను. ఇది నార్మల్ పెసరపప్పు కన్నా ఇంకా ఎక్కువగా వాష్ చేసుకోవాలి. ఎందుకంటే నార్మల్ పెసరపప్పుతో కంపేర్ చేస్తే దీంట్లో డస్ట్ కంటెంట్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి నీట్గా వాష్ చేసుకోవాలి, అలానే జాగ్రత్తగా చూసుకోవాలి. ఇదైతే మా ఫ్యామిలీలోనే ఫేవరెట్ రెసిపీ. మా హస్బెండ్ అయితే ఎప్పుడు పొంగల్ పొంగల్ అనే అడుగుతారు. మీరు కానీ ట్రై చేశారంటే మీరు కూడా మిస్ అవ్వరు. ఖచ్చితంగా మీరు కూడా దీనికి ఫ్యాన్స్ అయిపోతారు. ఇప్పుడు నేనైతే ఎంతైతే రైస్ అండ్ పెసరపప్పు కలిపి తీసుకుంటున్నానో దానికి 3 టైమ్స్ వాటర్ తీసుకుంటున్నాను. ఫర్ సపోజ్ నేను 1 కప్ రైస్ అండ్ పెసరపప్పు తీసుకుంటే 3 కప్స్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేస్తాను. ఇప్పుడు మనం తీసుకున్న క్వాంటిటీ బట్టి 3 టైమ్స్ ఆఫ్ వాటర్ యాడ్ చేయాలి. ఇప్పుడు కాసేపు పక్కన ఉంచుకోవాలి, ఒక 5 to 10 minutes. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని దానిపైన కుక్కర్ పెట్టుకోవాలి. ఇప్పుడైతే నేను గీ కానీ ఆయిల్ కానీ ఏమీ వేయట్లేదు. డైరెక్ట్గా మనం ముందుగా నానబెట్టి పక్కన ఉంచుకున్నది అలానే వేసుకుంటున్నాను. ఇలా చేయడం వల్ల కొంచెం టేస్ట్ అనేది డిఫరెన్స్ వస్తుంది, చాలా బాగా కూడా అనిపిస్తుంది. ఇప్పుడు ఇందులో సాల్ట్ మనకు టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 5 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. చూస్తుండగానే 5 విజిల్స్ అయితే వచ్చేసాయి. ఇదేంటంటే హై ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల 5 విజిల్స్ వచ్చినా సరే అది ఎక్కువ అంత బాగా బాయిల్ అవ్వదు. అది లో ఫ్లేమ్లో పెట్టుకోవడం వల్ల నీట్గా మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ బట్టి బాగా బాయిల్ అవుతుంది. అందుకని నేను ఎప్పుడు కుక్ చేసుకున్నా లో ఫ్లేమ్లోనే చేసుకున్నాను. మీరు కూడా లో ఫ్లేమ్లోనే చేసుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని పల్లీలు ఫ్రై చేసుకోవాలి. అలానే ఇప్పుడు మనకు టేస్ట్కి తగ్గట్టు మనం తినే స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. మేమైతే కొంచెం స్పైసీగానే తింటాము. ఇంకొకటి పొంగల్లోకి స్పైసీ ఉంటేనే బాగుంటుంది. అందుకోసం నేను 4 పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. ఇందులో ఒక 2 drops ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి. ఎందుకంటే పచ్చిమిర్చి వేసాం కదా, బాగా ఫ్రై అయిపోతుంది. మీరు ఎప్పుడైనా ఇలా పల్లీ చట్నీ ట్రై చేశారా? మా ఆంధ్రాలో పల్లీ చట్నీ లేకున్నా ఒక డే కూడా గడవదు. చాలా ఇష్టంగా తింటాము మా సైడ్ ప్రతి ఒక్కరు. మీ సైడ్ ఫేమస్ ఏంటి? కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని ముందుగా ఫ్రై చేసి పక్కన ఉంచుకున్న పల్లీలు అలానే పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చింతపండు మన టేస్ట్కి తగ్గట్టు, పులుపు ఎక్కువ తినే వాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. మేమైతే పులుపు తక్కువ తింటాం కాబట్టి నేను పులుపు తక్కువ ఉండేట్టుగా కొంచెంగా వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో లైట్గా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టుకోవాలి. సాల్ట్ కొంచెం తక్కువైనా పర్లేదు, దాని తర్వాత కూడా యాడ్ చేసుకోవచ్చు. కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోండి. ఒక రౌండ్ మిక్సీ వేసిన తర్వాత ఓపెన్ చేసి అందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. పొంగల్కి ఎప్పుడు గట్టిగా ఉంటే చట్నీ బాగోదు, కాబట్టి కొంచెం వాటరిష్ ఉంటేనే బాగుంటుంది.
మిక్స్ చేసుకునేటప్పుడు లైట్గా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి, లేదంటే ఫ్లేవర్ బాగుండదు, ఇంకా పేస్ట్ కూడా అంత నీట్గా అవ్వదు. మన చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు పొంగల్కి పోపు పెట్టుకుందాము. నేనైతే గీ ఎక్కువ తినను కాబట్టి గీ లైట్గా వేసుకున్నాను. గీయే దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్. అలానే ఆయిల్ వేసుకున్నాను. ఇలా వేయడం వల్ల గీ స్మెల్ అస్సలు రాదు. నాలాగా గీ స్మెల్ వస్తే తినలేను అనుకునే వాళ్ళకి ఇది మంచి టిప్. ఇప్పుడు ఇందులో ఆవాలు, జీలకర్ర, మిరియాలు అలానే కాజు వేసుకొని పోపు పెట్టుకోవాలి. పోపు రెడీ అయిపోయింది. ఇక్కడ చూస్తుంటే కుక్కర్ కూడా కూల్ అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పోపును ఇందులో యాడ్ చేసుకోవాలి. స్మెల్ అయితే సూపర్ వస్తుంది. ఇంకెందుకు లేటు, ప్రాసెస్ తెలిసిపోయింది కదా, మీరు ఇంట్లో ట్రై చేసేసేయండి. మీకు ఫీవరిష్గా ఉన్నా, హెల్త్ బాగాలేకపోయినా ఈ రెసిపీ అయితే చాలా బెస్ట్ అని నేను చెప్తాను. హెల్త్ ఇష్యూ ఉన్నప్పుడు ఇది చాలా టేస్టీగా అనిపిస్తుంది నోటికి. మన టేస్టీ అండ్ క్విక్ పొంగల్ రెసిపీ అనేది రెడీ అయిపోయింది. పొంగల్ విత్ చట్నీ బెస్ట్ కాంబినేషన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.